ఇది మనకి కనిపిస్తుంది ఎర్ర తోటకూర గింజలు. వీళ్ళు ప్రతి సంవత్సరము తెల్ల తోటకూరతో పాటు మామూలుగా నాటు తోటకూర, ఇవి ఎర్ర తోటకూర అన్నమాట. ఇందులో మెడికల్ వాల్యూస్తో పాటు మంచి పోషకాలు ఉంటాయి. వీళ్ళే స్వతహాగా ఈ మొక్కల్ని కొయ్యకుండా ఇలా ఉంచడం వల్ల మొత్తం కూడా పంటకొచ్చింది ఎర్ర తోటకూర గింజలు. ఇవి కిలో వచ్చేసి 600 నుంచి 800 రూపాయలు ఉండే అవకాశం ఉంది మార్కెట్లో. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు మొత్తం కలిపి కూడా కనీసం ఒక 2 నుంచి 3 కిలోల వరకు అయితే గింజలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ తోట వాళ్ళు చెప్తున్నారు. చూడండి, మనము మామూలు తోటకూరతో పోల్చుకుంటే ఈ తోటకూర హెవీగా ఉందన్నమాట. మొత్తం ఈ షెండ్ అంటారు దీన్ని. ఈ తోటకూర గల ఒక్కొక్క తోటకూర గలకి ఎంత లేదని ఒక చెట్టుకు వచ్చేసి ఒక 50 గ్రాములు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇక్కడ దాదాపు 100 నుంచి 50 మొక్కలు అయితే కనిపిస్తున్నాయి మనకి. కనీసం ఒక 6 నుంచి 7 అడుగుల వరకు ఈ తోటకూర చెట్లు పెరిగాయి. ఇవి ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం కర్రీ వండిన తర్వాత కూడా మన ఎలాగైతే బీట్రూట్ కర్రీ ఉంటుందో ఈ కర్రీ కూడా అలాగే ఉంటుంది. రైస్లో కలుపుకున్నా, పప్పులు వేసుకున్నా ఈ కలర్ మాత్రం మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు.